నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ఇంట్లో తమలపాకు చెట్టు పెంచుకోవడం మంచిదేనా? అలా పెంచుకుంటే దానికొచ్చే లాభాలేంటి? దానివల్ల మనకేమైనా ఉపయోగాలుంటాయా? కొంచెం వివరించండి గురువుగారు. తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. మరియు అదే విధానంగా శ్రీ మహాలక్ష్మి దేవతోభ్యో నమః. వాస్తవానికి మన ఇంట్లో ఎన్నో రకాలమైనటువంటి వృక్షాలు మనం పెంచుకొని ఉంటాం. గుమ్మం ముందు ఏలాడించేవంటి వృక్షాలు ఏంటి? పెరట్లో వేలాడించినటువంటి వృక్షాలు ఏంటి? అనేక రకమైనటువంటి వృక్షాలు ఉంటాయి. దీంట్లో కొన్ని పిచాచి వృక్షాలు కూడా ఉంటాయి. ఆహా! పిచాచి వృక్షాలు అంటే ఏంటి? అది వచ్చేసి మన మర్రి చెట్టు, మరి మరి అనేక రకమైనటువంటి ఊడలతో ఊటమైనటువంటి మినిమినిగా ఉంటుంటుంది అవునవును. ఆ! అవును. బోన్సాయేనా? బోన్స్. ఆ! బోన్సాయ్. అవన్నీ కూడా ఇంట్లో పెట్టుకొని ఆరాధిస్తూ మురుసుకుంటూ ఉంటారు. కానీ దాంట్లో నెగిటివ్ యాక్టివిటీస్ బాగుంటాయి. ఆహా! తమలపాకు చెట్టు ఇంట్లో పెట్టుకోవడం వల్ల அதில் வராது ரொம்ப விசேஷமான ఒక ప్రకాశమాన ఒక కైంకర్యం. హ్మ్. ఎందుకు அப்படின்னா వాళ్ళంతా కూడా అది ఎంత నియమంగా మీరు ఉంటేనే ఆ ఒక తమలపాకు చెట్టు పెరగటము, దాంట్లో రావటం అవిని ఒక అంటే అది పెరగటం వల్ల కూడా ఇంట్లో నియమం చాలా ఉండాలి. ఎక్కువ శాతం ఇది అమలకి కలకత్తా సైడ్ బాగా పెరుగుతూ ఉంటుంది. ఆహా! అక్కడ శక్తిపీఠం మరి అమ్మవారి యొక్క యోని ముద్ర పడింది కాబట్టి కామాఖ్యాదేవి ఆ ఒక ఆసాం, గోవతి, కలకత్తా సైడ్ ఎక్కువ శాతము ఈ యొక్క ఖాళీ పాన్ రావటం అంటే శక్తి స్వరూపిణి. ఇంట్లో పెట్టుకోవడం వల్ల శుభప్రదమైనటువంటిదా, అశుభమైనటువంటి అంటే శుభప్రదమైనటువంటిది. మనం అశుభానికైనా శుభముకైనా తమలపాకు లేనిది పూజ చేయం. హ్మ్. అగ్రతాంబూలం ఇస్తాం మనం అన్నిటికీ. ఏమండి? అగ్రతాంబూలం. అగ్రతాంబూలం. ఆ అగ్రతాంబూలం ఇవ్వటం వల్ల ఏమిటి అంటే దాంట్లో ఒక్క కానీ పండు కానీ రూపాయి కానీ పెట్టేసి ఇస్తే అది అగ్రతాంబూలము అంటాం. హ్మ్. భగవత్ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ నోము చేసినా కంపల్సరిగా ఆ ఒక ఫలానికి ఇవ్వటం. అయితే ఇంట్లో తమలపాకు చెట్టు పెట్టేటప్పుడు ఒక మంత్రం ఉంది. హుహు. ఏదో అమావాస్యకో, పౌర్ణమికో, రావుకాలంకో, యమగండంకో, దుర్ముహూర్తానికో తీసుకొచ్చి పెట్టి మాకు రాలేదండి, చచ్చిపోయిందండి, మాకు అంత రివర్స్ అయింది அப்படின்னு ఉండకూడదు. దానికంటూ ఒక వేళ విశేషం ఉంటుంది. సరే. ఏమా కోడలు వచ్చే వేళ, గుడ్డొచ్చే వేళ కలిసి వస్తుంది அப்படின்னாరు. హుహు. అప్పుడు ఆ సమయం కూడా ఆ ఒక తమలపాకు చెట్టు ఇంట్లో పెట్టడం వల్ల కూడాను ఒక ముహూర్తం చూసుకోవాలి. హ్మ్. ఆ ముహూర్తం చూసుకొని ఏ ప్రాంతంలో పెడితే మీకు ధనాభివృద్ధి జరుగుతుందనే విశేషము మీరు ఫోన్ చేస్తే నేను వివరిస్తే చెప్తాను. సరే. అది అద్భుతమైన ఒక మంత్రం. పెద్దగా మంత్రం ఉండదు, చిన్న మంత్రమే ఉంటుంది. ఆ మంత్రాన్ని 108 సార్లు జపం చేసి ఆ రోజు కొద్దిగా ఉపవాసం పాటించి ఆ ఇంట్లో ఏ స్థానంలో పెడితే బాగుంటుంది చెప్పేయమంటారా? చెప్పండి గురువుగారు. అది వచ్చేసి నైరుతి మూల. నైరుతి. లేని పక్షాన మీకు అక్కడ జాగా లేదు, మాకు ప్లేస్ లేదు அப்படின்టే యు గో ఫర్ ఈశాన్య మూల. ఈశా. ఈశాన్య మూలం నుంచి మనకి వాయు మూలానికి రాకూడదు, ఆగ్నేయ మూలానికి ప్రవేశించాలి. అంటే ఆ ఒక కొడి అనేది అట్లా ఆ పక్కకి అగ్నిహోత్రు దగ్గరికి వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఇటు నైరుతి పెట్టినా కూడా అగ్నిహోత్రు వైపుకి వచ్చేటట్టుగా మీరు తోరణం కట్టుకోవాలి. అంటే ఇదంతా కూడా పురాణంగా చూసేవంటి ఆచారం. ఇంట్లో డబ్బు నిలబడాలి, శాంతి ఉండాలి, పెళ్ళిళ్ళు గడగాలి, కోర్టు కేసు కచేరీ నుంచి అంతా బయటపడిపోవాలి. దరిద్రపైనటువంటి ఆచారం ఏదైతే ఉందో అన్నీ కూడా తొలగిపోవాలా. ఇది ఎక్కువ శాతం కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉభయ రాష్ట్రాల్లో ఉన్నవంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా చాలామంది కూడా ఈ ఆచారం తమలపాకు ఇంట్లో పెట్టుకొని పూజించేవంటి ఆచారం జరుగుతుంది. తులసి చెట్టుకు ఎట్లయితే అగ్రస్థానం ఇస్తామో అదే విధానంగా తమలపాకు కూడాను అగ్రస్థానం ఇవ్వటం అనేది జరుగుతుంది. సో, తమలపాకు చెట్టు పెంచుకోవడం చాలా మంచిది. చాలా మంచిది, విశేషంగా. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్తే.
అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.